హాయ్ సిస్టర్స్, పనులన్నీ కంప్లీట్ చేసుకొని కూర్చున్నారా? మీ పనులైతేనే నా వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం అవుతున్నట్లు. 2 రోజుల క్రితం ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది, అక్క ఒంట్లో బాగుంటుందా లేదా, వీడియోస్ తొందరగా పెట్టడం లేదు ఎందుకు అని. మీరు నా వీడియోస్ కోసం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీకు కూడా ఇబ్బంది లేకుండా మరీ పొద్దునే వీడియోస్ పెట్టాననుకోండి, నా కోసం పని ఆపుకోవడం ఎందుకులే అని మీకు ఇబ్బంది లేకుండా 11 నుండి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సరే, ఈ వీడియో అయితే నిన్నటిది. ఏదో రకంగా కృష్ణుని తలుచుకొని వెన్నపూస చేశాను. ఎందుకు అలా అంటున్నానంటే, వెన్నపూస చేయడానికి చేతులు నొప్పి వచ్చేసినాయండి. అప్పటికే వేడి చేసిన నీళ్ళు కూడా పోసాను, అయినా రాలేదు. అందుకే కృష్ణుడికి ఇష్టమైన వెన్నపూస రావాలి అంటే కృష్ణుని తలుచుకోవాల్సిందే అని ఆయన తలుచుకున్నానండి, వెన్నపూస వచ్చేసింది. ఇంకా నెయ్యి కాచేసి బిర్యానీ అయితే చేశాను. అవును, దీని బగారా రైస్ అంటారు కదా. ఇంకా మా వారు తెచ్చిన చికెన్ ముందుగానే ఉప్పు నీళ్ళలో అరగంట నానపెట్టానండి. ఇలా నానపెట్టినా లేకపోతే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో అరగంట పెట్టినా చికెన్ సాఫ్ట్ గా ఉంటుందని చికెన్ తో పాటు ఎగ్స్ కూడా తెచ్చారు. ఇవేమైనా స్పెషల్ ఎగ్స్ అని అంటున్నారా? చూడటానికి నాకు కూడా అలాగే ఉండి మా వారిని అడిగితే టెస్ట్ చేసిన ఎగ్స్ అని చెప్పారు. అన్ని ఎగ్స్ బాగుంటాయంట, ఏవి పాడైనవి ఉండవని చెప్పారు. ఇంకా వంట పూర్తయిపోగానే కిచెన్ కౌంటర్ నీట్ గా కడిగేసి అందరం కలిసి కూర్చొని తిన్నాము. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? అక్షయ ఆద్య సాటర్డే సండే స్నానాలే చేయలే. నేను కూడా వాళ్ళని ఏమనలేదండి, ఎందుకంటే అంత చల్లగా ఉంది కదా వాతావరణం.